టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీలంక సిరీస్ కోసం బయలుదేరే ముందు బీసీసీ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో కలిసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చాలా మంది విలేకరులు విభిన్నమైన ప్రశ్నలు అడిగారు. అయితే ఒక విలేకరి అడిగిన ప్రశ్న మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అతడు అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక అటు గంభీర్ ఇటు అగార్కర్ ఇద్దరు కూడా బిక్కమొహం వేసి నీళ్లు నమిలారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సదరు విలేకరి మీడియా సమావేశంలో ఏమని ప్రశ్న వేశాడంటే, హార్దిక్ పాండ్యాకు ఫిట్నెస్ సరిగ్గా ఉండదు, అతను ఎప్పుడు జట్టులో ఉంటాడో ఎప్పుడు జట్టులో ఉండడో తెలియదు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు అతన్ని టీ20 జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయలేదని చెప్పారు. ఇది చాలా మంచి విషయం. హార్దిక్ విషయంలో ఇంత అద్భుతంగా ఆలోచించిన మీరు పంత్ విషయంలో అలా ఆలోచించలేదా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే యాక్సిడెంట్ కారణంగా సంవత్సరం పాటు క్రికెట్కు దూరంగా ఉన్న పంత్ గాయాల నుండి కోలుకున్న తర్వాత పంత్ ఇప్పటివరకు టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు తప్ప వన్డే మ్యాచ్ల్లో ఆడలేదు. పంత్ వన్డేల్లో ఆడగలడా లేదా అనే విషయాన్ని, అతని ఫిట్నెస్ని మీరు ఎలా కొలిచారు? ఏ ప్రాతిపదికన పంత్ను వన్డేల్లోకి తీసుకున్నారు? అదే సమయంలో తన చివరి వన్డేలో సెంచరీ చేసిన సంజు శాంసన్ను ఎందుకు పక్కన పెట్టారు? దేశవాళీ క్రికెట్లో 50 ఓవర్ల మ్యాచ్ల్లో పంత్ ఆడకుండానే అతన్ని వన్డేలకు ఎలా సెలెక్ట్ చేశారు? అదే సమయంలో తన చివరి వన్డేలో సెంచరీ చేసిన సంజు శాంసన్ను ఎందుకు పక్కన పెట్టారు? బాగా ఆడుతున్న సంజుకు ఎందుకు జట్టులో చోటు దక్కడం లేదు అని సదరు విలేకరి సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెప్పలేక ఏవివో పిట్ట కథలు చెబుతూ గంభీర్ అలానే అగార్కర్ ఇద్దరు కూడా ఆ ప్రశ్నను తప్పుదోవ పట్టించారు. ఏది ఏమైనప్పటికీ పంత్ వన్డేలను పూర్తిగా ఆడతాడో లేదో తెలియకుండానే, ఎలాంటి ఫిట్నెస్ టెస్టులు చేయకుండానే అతన్ని ఎంపిక చేయడం, సంజుని పక్కన పెట్టడంపై చాలామంది ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు సరైన సమాధానం ప్రెస్ మీట్లో చెప్పకుండానే సదరు ప్రెస్ మీట్ను గంభీర్ అలానే అగార్కర్ ముగించడం చాలామంది అభిమానులను కొద్దిగా నిరాశపరిచింది. భవిష్యత్తులోనైనా ఇలాంటి సెలక్షన్లు చేసే విధానంలో సరైన పారదర్శకతను తీసుకురావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే గంభీర్, అగార్కర్ ఆ పని చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఆ విలేకరి అడిగిన ప్రశ్న సరైనదేనా? సంజును వన్డే సిరీస్కు పక్కన పెట్టడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.